మన తెలుగు వాళ్ళకి ఉల్లిపాయలంటే చాలా ఇష్టం. ఉప్పు లేకపోతే ఎలాగైతే ఇబ్బంది పడతారో అలాగా ఉల్లిపాయ లేకపోతే కూడా ఇబ్బంది పడతారు. అయితే ఉల్లిపాయ చాలామందికి ఆహారంగానే తెలుసు. కానీ మీకు తెలుసో లేదో ఉల్లితోటి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఎంతో అద్భుతమైన ఆసక్తికరమైన అందరికీ ఉపయోగపడే ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. ఉల్లిపాయ ఇది ఆరోగ్యానికి ఒక సహజమైనటువంటి వైద్యం కింద సహజమైన వైద్యుడిలాగా ఇది పనిచేస్తుంది. దీని గురించి దీని ప్రత్యేకత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, మన తెలుగు లోగిళ్లలో ఉల్లిపాయకి ఒక ముఖ్యమైన ప్రత్యేకమైన ప్రముఖమైన స్థానం ఉంది. వంటల్లో రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయలు చాలా మేలు చేస్తాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న సామెత పుట్టింది. ఇది మీరు వినే ఉంటారు. ఇది 100% నిజం. ఉల్లిపాయలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తాయి. ఆయుర్వేదం కూడా ఉల్లిపాయల తాలూకు విశిష్టతను గుర్తించింది. పలాండు అన్న పేరుతోటి వర్ణించింది. ఉల్లిపాయలు ఉష్ణవీర్య ద్రవ్యం కలిగి ఉంటాయి, అంటే ఉష్ణవీర్యతను కలిగి ఉంటాయి. ఇవి అంటే వాతాన్ని కఫాన్ని ఈ రెండు దోషాలని కూడా సమస్థితికి తెచ్చేటువంటి నేచర్ దీనికి ఉంది. అయితే దీనికి కాస్త పిత్తాన్ని పెంచేటువంటి దోషం ఉంది. ఈ దోషం కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే హీట్ని పెంచడం అవసరం కాబట్టి. క్లుప్తంగా చెప్పాలంటే ఉల్లిపాయలు రేచీకటి నుంచి రక్తపోటు వరకు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సహాయపడతాయి. ఇవి కిడ్నీలో రాళ్ళని కరిగిస్తాయి, అలాగే చెవి నొప్పిని తగ్గిస్తాయి, ఇంకా ముక్కు నుంచి రక్తం కారటాన్ని ఆపుతాయి, అలాగే పైల్స్ని నయం చేస్తాయి, మొటిమల్ని తగ్గిస్తాయి, కలరా నుంచి రిలీఫ్నిస్తాయి, జుట్టులో ఉప్పులో ఉండేటువంటి పెయిన్ని చంపగలిగేటువంటి నేచర్ ఈ ఉల్లిపాయకు ఉంది. అలాగే అధిక రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది, ఇంకా పేగుల్లో ఉండేటువంటి పురుగుల్ని సురక్షితంగా నాశనం చేయగలుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది, కీటకాల కాటు నుంచి రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది, ఇంకా పాము కాటు నుంచి ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. ఇన్ని అద్భుతమైన శక్తులు దీనికి ఉన్నాయి. ఈ విషయాల్ని మనం మరింత లోతుగా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంటే అసలు ఈ ఉల్లిపాయ తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి. ముందుగా ఈ ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి ఇది మీరు తెలుసుకోవాలి. ఉల్లిపాయలు అనేక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఉదాహరణకు దీంట్లో ఎక్కువ నీరు ఉంటుంది, 87% తేమ ఉంటుంది, అలాగే 11% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఉల్లిపాయ తింటే కాస్త ఎనర్జీ కూడా మీకు వస్తుంది. అలాగే ప్రోటీన్స్ ఉంటాయి 1.2%, ఇంకా ఖనిజాలు ఉంటాయి 0.4%, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది 0.6%. అంతేకాదు థియమిన్, అలాగే నికోటినిక్ యాసిడ్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి ఇలాంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉల్లిలో సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిపాయకి ఒక ఘాటైన వాసన వస్తుంటుంది, అందుకే ఉల్లి ఘాట్ అంటారు. అయితే ఈ ఘాటు వాసనకి కారణం ఏమిటంటే ఎల్లిల్ ప్రొఫైల్ డైసల్ఫైడ్ అనేటటువంటి ఒక జీవ రసాయనం. ఈ రసాయనమే ఉల్లిపాయలకి అనేక ఔషధ గుణాలని ఇస్తుంది. ఇప్పుడు వరుసగా ఉల్లితో తగ్గించుకోగలిగేటువంటి సమస్యల్ని మనం తెలుసుకుందాం. రేచీకటి కొంతమందిని జీవితాంతం ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య, నైట్ బ్లైండ్నెస్ అంటారు దీన్ని. రేచీకటి అంటే రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవటం, చీకటి పడిన తర్వాత చూడటం కష్టం అవుతుంది ఈ సమస్య ఉన్నప్పుడు. విటమిన్ ఏ లోపం దీనికి ప్రధానమైన కారణం. కళ్ళు పొడిబారుతాయి ఈ సమస్య ఉన్నప్పుడు, కాంతికి కళ్ళు సరిగ్గా స్పందించవు. ఇవన్నీ ముఖ్య లక్షణాలు. రేచీకటి సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఉల్లిపాయ రసం 2 చుక్కలు ఉదయం రాత్రి నిద్రపోబోయే ముందు కళ్ళలో వేసుకోవాలి. ఉల్లి రసం ఎలా తీస్తారు? ఉల్లిపాయని పొరంతా తీసేసి చిన్నగా తరిగి దాన్ని గట్టిగా దంచి గుజ్జు అవుతుంది కదా, పిండితే రసం వస్తుంది. ఇలాంటి ఉల్లి రసాన్ని కళ్ళల్లో స్టెరైల్ కండిషన్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రేచీకటి సమస్య నుంచి క్రమంగా మీరు ఉపశమనాన్ని పొందుతారు. కిడ్నీలో రాళ్ళు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ కిడ్నీ స్టోన్స్ని కూడా ఉల్లితో తగ్గించుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు నిజానికి చాలా బాధాకరమైన సమస్య. మూత్రపిండాలలో ఈ ఖనిజాలు అలాగే లవణాలు పేరుకుపోవటం వల్ల ఈ రాళ్ళు తయారవుతూ ఉంటాయి. దీంట్లో కొన్ని అనుబంధ లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వెన్ను నొప్పి, కడుపు నొప్పి, మూత్రంలో రక్తం పట్టడం ఇవి ముఖ్యమైన లక్షణాలు. దీనికి కారణం ఏమిటి అంటే తగినంత నీరు తాగకపోవటం, అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవటం దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కిడ్నీలో కానీ మూత్రాశయంలో కానీ రాళ్ళు ఉంటే ఉల్లిపాయని సలాడ్గా భోజనంతో తీసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయలు ఈ రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి బ్రేక్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపించడానికి సహాయపడతాయి. చెవి నొప్పి అనేది అర్ధాంతరంగా ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య, ఒక ఇయరేక్. ఏద్రాత్రిలో చెవి నొప్పి వస్తుంది. అప్పుడు డాక్టర్లు మందులు అందుబాటులో ఉండవు, కానీ వంటగదిలో ఉల్లిపాయ అందుబాటులో ఉంటుంది. చెవి నొప్పి చాలా అసౌకర్యమైనటువంటి సమస్య. చెవిలో ఇన్ఫెక్షన్ కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈ నొప్పి వస్తూ ఉంటుంది. దీంట్లో అనుబంధ లక్షణాల కింద చెవిలో నొప్పితో పాటు వినికిడి సమస్యలు, చెవి నుంచి చీము గాటం ఇలాంటివి కూడా లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే, ఒకటి చల్లటి వాతావరణం,
ఎండాకాలంలో ఏసీలు వేసుకోవటం, అలాగే స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ముఖ్యమైన కారణాలు. అలాగే ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. చెవి నొప్పి తగ్గడానికి ఉల్లిపాయ రసాన్ని మీరు కొద్దిగా వేడి చేసిన ఈ రసాన్ని 2 లేదా 3 చుక్కలు చెవిలో వేసుకోవాలి. దీంతో త్వరగా ఈ చెవి నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారటం, నేజల్ బ్లీడింగ్ కూడా ఈ సమ్మర్ బాగా కనిపించే సమస్య. ముక్కు నుంచి రక్తం కారటం అనేది చాలా కామన్గా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది, అలా కొంతమంది పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ముక్కు లోపల ఉండేటువంటి రక్తనాళాలు చిట్టుపోవటం వల్ల ఈ రక్తం కారుతూ ఉంటుంది. లిటిల్స్ ఏరియా అని ఉంటుంది, అక్కడికి బ్లడ్ వెజల్స్ వస్తాయి, అవి ఈజీగా బ్రేక్ అవుతాయి. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు తల తిరగటం, బలహీనత ఇవి కూడా కొన్ని అనుబంధ లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా వేడి వాతావరణంలో గడపటం, పొడిగాలికి గురవటం, ముక్కులో గాయం ఇలాంటివన్నీ దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉల్లిపాయ రసం 3 లేదా 4 చుక్కలు ముక్కు రంధ్రాలలో వేసుకోవాలి. రోజుకి 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీంతో రక్తస్రావం ఆగుతుంది. ఇక పైల్స్, అరిసెమొలలు అంటారు. ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. పైల్స్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. నిజానికి మలద్వారం దగ్గర రక్తనాళాలు వాపుకు గురి అవ్వటం వల్ల ఆ పైల్స్ అనేవి వస్తూ ఉంటాయి. టార్చస్ బ్లడ్ వెజల్స్ ఇవి. మలద్వారం దగ్గర నొప్పి ఉంటుంది, పైల్స్ ఉన్నప్పుడు దురద ఉంటుంది, అలాగే రక్తం కూడా పడుతూ ఉంటుంది. ఇవి ముఖ్యమైన లక్షణాలు. దీనికి కారణాలు కనుక మనం ఆలోచిస్తే మలబద్ధకం, అలాగే గట్టిగా మొక్కటం, వంశపారపరత ఇవన్నీ కూడా కారణాల కింద ఉంటూ ఉంటాయి. పైల్స్ నుంచి రిలీఫ్ పొందడానికి మీరు ఉల్లి రసాన్ని సిద్ధం చేయండి. అంటే ముక్కలుగా తరిగి దంచి గుజ్జు చేసి పిండితే రసం వస్తుంది. ఈ రసానికి సమానం మొత్తం చక్కెర కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 3 సార్లు 4 గంటల వ్యవధిలో తీసుకుంటూ ఉండండి 3 సార్లు. దీంతో ఆ పైల్స్ సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలా 3-4 రోజులు చేయండి. ఇక మొటిమలు అంటే ఈ పింపుల్స్ లేదా యాక్నే అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య. ఇది మిడిల్ ఏజ్ యాక్నే లాగా కూడా వస్తూ ఉంటుంది. మొటిమల వల్ల చర్మ సౌందర్యం మొత్తం దెబ్బతింటుంది. దీనికి చర్మం పైన బ్యాక్టీరియా చేరటం, అలాగే హార్మోన్ల మార్పులు, అలాగే ఎక్కువగా జిడ్డు తయారవటం ఇలాంటివన్నీ కారణాల కింద ఉంటూ ఉంటాయి. వీటితోటి ఈ మొటిమలు వస్తూ ఉంటాయి. అలాగే ముఖం పైన ఎర్రటి గుల్లలు, చీవుతో కూడినటువంటి బొబ్బలు, నొప్పి ఇవి కూడా ముఖ్యమైన లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. మొటిమలు తగ్గటానికి ఒక 10 గ్రాముల తెల్ల ఉల్లిపాయ రసం, అలాగే 5 గ్రాముల తేనె, ఇంకా 1 గ్రాము ఉప్పు కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 10 గ్రాములు తెల్ల ఉల్లిపాయ రసం అంటే 10 గ్రాములు అంటే 2 టీ స్పూన్లు, అలాగే 5 గ్రాముల తేనె అంటే 1 టీ స్పూన్, అలాగే 1 గ్రాము ఉప్పు అంటే చిటికెడు. ఈ మిశ్రమాన్ని మొటిమల పైన రుద్దండి. దీంతో అవి క్రమంగా షింక్ అయిపోయి మాడిపోతాయి. ఇక ఎండాకాలం చాలామంది ప్రాణాలను బలిగొనేటువంటి సమస్య ఏంటంటే కలరా. నిజానికి కలరా మన ఇండియాలో చాలా కామన్. ఇది ప్రమాదకరమైన వ్యాధి. ఇది విబ్రియో కలరా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా కలుషితమైనటువంటి ఆహారం, నీరు ద్వారా శరీరంలోకి ప్రవేశించడం వల్ల కలరా అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో విపరీతమైన విరేచనాలు, వాంతులు ఇది ముఖ్యమైన లక్షణం, నీరసం ఇవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం కనుక మనం ఆలోచిస్తే పరిశుభ్రత లేకపోవటం, కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం అనేది ముఖ్యమైన కారణాల కింద ఉంటాయి. కలరా నుంచి మీరు రిలీఫ్ పొందాలంటే, రక్షణ పొందాలంటే ఉల్లిపాయ రసం, అలాగే పుదీనా రసం అంటే ఈ 2 కూడా సమాన మొత్తాలలో, సమాన భాగాలుగా, సమాన పరిమాణంలో కలపాలి. కలిపి ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి ప్రతి అరగంటకి క్రమం తప్పకుండా ఇస్తూ ఉండాలి, లేదా తీసుకుంటూ ఉండాలి. దీంతో త్వరలోనే ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందుతారు. ఇది ఫస్ట్ ఎయిడ్ లాగా. ఆ తర్వాత వైద్య సహాయం పొందొచ్చు. ఇక జుట్టు లోపల పేలు చాలామందిని, పిల్లల్ని ఇబ్బంది పెట్టే సమస్య. దీంతో మహా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. జుట్టులో ఉండేటటువంటి పేలు చాలా చిరాకుని కలిగజేస్తూ ఉంటాయి. పేలు ఒక రకమైనటువంటి పరాన్న జీవులు. ఇవి జుట్టు అలాగే చర్మం పైన నివసిస్తూ ఉంటాయి పరాన్న జీవుల్లాగా. ఈ పేలు ఉన్నప్పుడు తలలో దురద ఉంటుంది, చర్మం పైన చిన్న చిన్న కురుపులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యమైన లక్షణాలు. ఇది ఎందుకు వస్తాయి పేలు అంటే, ఒకటి పరిశుభ్రత లేకపోవటం, అలాగే ఒకరి నుంచి ఒకరికి పేలు వ్యాపించడం, ఇవన్నీ కూడా కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఈ పేలని అంతం చేయడానికి ఉల్లిపాయ రసం తీసి నేరుగా తలకి పట్టించాలి. దీంతో పేలు చనిపోతాయి. అలాగే హై బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు కూడా కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకి దారితీసే రిస్క్ ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం తాలూకు ఒత్తిడి పెరగటం వల్ల ఈ అధిక రక్తపోటు అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో తల నొప్పి, అలాగే తల తిరగటం, ఇంకా అలసట, గుండెదడ ఇవి ముఖ్య లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఎందుకు ఈ సమస్య వస్తుందంటే, ఒకటి ఆహారపు అలవాట్లు, అలాగే మానసిక ఒత్తిడి, వంశపారపరత ఇవన్నీ కారణాల కింద ఉంటూ ఉంటాయి. అధిక రక్తపోటుని కంట్రోల్ చేయాలనుకుంటే ప్రతిరోజు కూడా భోజనంతో పాటు ఉల్లిపాయల్ని సలాడ్ కింద తీసుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు రక్తపోటుని కంట్రోల్ చేయడానికి మీకు సహాయపడతాయి. ఇక పేగుల్లో ఉండేటువంటి పురుగులు, ఆంత్రక్రిములు అంటారు, ఈ వర్మ్స్, వీటి విషయంలో కూడా ఉల్లి మీకు సహాయపడుతుంది. పేగుల్లో పురుగులు మహా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటాయి, ఆరోగ్యానికి హానికరం కూడా. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ కూడా వస్తాయి. కలుషితమైనటువంటి ఆహారం, నీళ్లు వీటి ద్వారా పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి వివిధ రూపాలలో.
ఈ పురుగులు ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. కడుపు నొప్పి ఉంటుంది, విరేచనాలు అవుతూ ఉంటాయి, బరువు తగ్గిపోతూ ఉంటారు, రక్తహీనత కూడా ముఖ్య లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఈ పురుగులకి మెయిన్ కారణం ఏంటంటే అపరిశుభ్రత, అలాగే కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం, ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. పేగుల్లో ఉండేటువంటి పురుగుని నాశనం చేయడానికి ఉల్లిపాయలను సలాడ్గా భోజనంతో పాటు తీసుకుంటూ ఉండండి. ఇది పేగుల లోపల ఉండేటువంటి పరాన్న జీవుల్ని నాశనం చేస్తుంది. అలాగే ఎక్కువ మందిలో కనిపించేది రక్తంలో చక్కెర, అంటే బ్లడ్ షుగర్, మధుమేహం. దీన్ని కూడా ఈ ఉల్లితో కంట్రోల్ చేయొచ్చు. డయాబెటీస్ అనేది ఒక జీవనశైలి వ్యాధి, లైఫ్ స్టైల్ డిజార్డరు, ఎఫ్లూయెంట్ సొసైటీ డిజార్డర్ అని కూడా అనొచ్చు. డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం. ఈ సమస్య ఉన్నప్పుడు ముందుగా కొన్ని లక్షణాలు మీకు కనిపిస్తాయి. ఒకటి, ఫ్రీక్వెంట్ యూరినేషన్, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా దప్పిక వేస్తూ ఉంటుంది, ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది, పాలిఫేజియా, పాలియూరియా, పాలిడిప్సియా అంటారు. అలాగే అలసట మెయిన్గా ఈ షుగర్ బయటపడేటప్పుడు ముఖ్యమైన లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ప్రధానంగా ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే ఆహారపు అలవాట్లు, అలాగే వ్యాయామరహితమైనటువంటి జీవితం, వ్యాయామం చేయకపోవటం, అలాగే వంశపారపర్యత కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఉల్లిపాయల్ని సలాడ్ కింద తీసుకోవచ్చు. ఉల్లిపాయలు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఇక కీటకాల కాటు, అంటే ఇన్సెక్ట్ స్టింగ్స్ అనేవి కూడా కామన్గా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు. కీటకాలు కుట్టాయనుకోండి, నొప్పి ఉంటుంది, అలాగే దురద కూడా వస్తుంది. కీటకాలు చర్మంలోకి విషాన్ని ఎక్కించడం వల్ల ఈ నొప్పి, దురద వస్తూ ఉంటాయి. కుట్టిన చోట మీరు గమనిస్తే ఎరుపు రంగులో కనిపిస్తుంది, వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, అలాగే దురద కూడా ముఖ్యమైన లక్షణం కింద ఉంటూ ఉంటుంది. కీటకాలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం అప్లై చేయాల్సి ఉంటుంది. 3 గంటలకి ఒకసారి ఇలాగా అప్లై చేస్తూ ఉంటే రిలీఫ్ వస్తుంది, నొప్పి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే పాము కాటు, స్నేక్ బైట్. ఇది కూడా మన ఇండియాలో చాలా కామన్. పాము కాటు ప్రాణాంతకం అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఈ పాము విషం శరీరంలోకి ప్రవేశించడం వల్ల ప్రాణాపాయం కలుగుతూ ఉంటుంది. కాటు వేసిన చోట నొప్పి, వాపు, అలాగే మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటివి ముఖ్య లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. పాము కాటుకు గురైనప్పుడు 3 చెంచాల ఉల్లిపాయ రసం, అలాగే అంతే మొత్తంలో ఆవ నూనె కలపండి, మస్టర్డ్ ఆయిల్. ఈ మిశ్రమాన్ని ప్రతి అరగంటకి ఇస్తూ ఉండండి. ప్రతి అరగంటకి ఒకసారి ఇస్తూ ఉండాలి. ఇది పాము విషం తాలూకు ప్రభావం తగ్గించడానికి సహాయపడుతుంది. సహాయం మాత్రమే. అయితే ఇది ప్రాథమిక చికిత్స మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. వెంటనే వైద్య సహాయం పొందడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇకపోతే ఈ ఉల్లిపాయల్ని మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. అంటే వీటి సలాడ్స్లో, కూరలలో, సాంబార్లో, అనేక రకాల వంటలలో మీరు ఉపయోగించవచ్చు. ఉల్లిపాయను తినడం వల్ల రుచి మాత్రమే కాదు, ఇలాగ ఆరోగ్యాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు. ఉల్లిపాయలు సహజమైన ఔషధం, ఒక ప్రథమ చికిత్సలా పనిచేస్తుంది. అయితే అన్ని సందర్భాలలో కూడా మీ సమస్యను బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య మీ పరిధిని దాటి ఇబ్బంది పెడుతూ ఉంటే వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇతర కోమార్బిడిటీస్, వీటన్నిటిని అసెస్ చేయడం అవసరం. కాబట్టి వైద్య సలహాతోటి మాత్రమే ఏదైనా ఒక సమస్య కంటిన్యూ అవుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు మీరు చూడాల్సి ఉంటుంది. చివరిగా ఉల్లిపాయలు నిజంగానే ఒక అద్భుతమైనటువంటి ఆహారం, అలాగే ఔషధం కూడా, ఆహార ఔషధం. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు దీని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని పొందొచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఉల్లిపాయల్ని ఒక ఆయుధం కింద మీరు ఉపయోగించుకోవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీరు ఉల్లిపాయను వాడతారా? కేవలం ఆహారంగా కాకుండా ఇంకా దేనికైనా ఉల్లిపాయను వాడారా? మీ అనుభవం ఏమిటి? ఉదాహరణకు కొంతమంది చీమగడ్డలు ఉన్నప్పుడు ఉల్లిపాయను అప్లై చేస్తారు. అలాగే ఇంకా కొంతమంది ఏదన్నా వాంతి వస్తున్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఉల్లిపాయను వాసన చూస్తూ ఉంటారు. అలాగే మీ అనుభవంలో ఈ ఉల్లిపాయని ఎందుకు వాడారు? అంటే అపార్ట్ ఫ్రమ్ డైట్ ఆ సమస్యను మీరు ఎలా తగ్గించుకోగలిగారు? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసి అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.